తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తణుకు పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ నాయకులు కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీ పటిష్టతకు కృషి చేస్తూ స్వర్గీయ ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్, బుల్లిరామయ్య, వైటి రాజా, ముల్లపూడి వెంకటకృష్ణరావులతో పాటు అనేక మంది నాయకులు కార్యకర్తలు తణుకు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీని కంచుకోటగా మార్చారని అన్నారు. 43 సంవత్సరాలు పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తణుకు నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు 44వ సంవత్సరం తెలుగుదేశం పార్టీ అడుగుపెట్టడం. 44 సంవత్సరాల క్రితం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు దేశంలోనే రాష్ట్రంలోనూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలుగువారిని ఏ విధంగా అవమానాలకు గురి చేస్తుందో దాని నుంచి ఒక ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి అప్పటి వరకు ఉన్నటువంటి పెత్తందారీ వ్యవస్థల్ని ఈరోజు అధిగమించి తెలుగుదేశం పార్టీ ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాలకి రాజ్యాధికారానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ ద్వారా, తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి గుర్తింపు తీసుకొచ్చింది. ఆత్మగౌరవ నినాదంతో ఈరోజు తెలుగువారందరినీ కూడా ఏకోన్ముఖం చేసి ఆ రోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అనేక సంస్కరణలకి నాంది పలికినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అభివృద్ధి, సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ. అలాగే బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారాన్ని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే రైతన్నలకి ఆ రోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా అనేక మంది తెలుగుదేశం పార్టీ పటిష్టతకి కృషి చేస్తూ ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుగాటుగా మలిచినటువంటి వ్యక్తులు స్వర్గీయ ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు, బోల బుల్లిరామయ్య గారు, వైటి రాజా గారు, అలాగే ముల్లపూడి కృష్ణారావు గారు, అదేవిధంగా అనేక మంది నాయకులు, కార్యకర్తలు, వారందరికీ కూడా ఈరోజు మరొకసారి కీర్తిశేషులైనటువంటి వారిని స్మరించుకుంటూ, వారి సేవలను స్మరించుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఎవరైతే గత 43 సంవత్సరాలుగా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి నాయకులకి, కార్యకర్తలకి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే కొంతమందిని ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది నాయకులు